ప్రభువుకి స్తుతులు స్తోత్రములు. మీ అందరూ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకై ఏర్పాటు చేసినటువంటి నా చేత మరి పాఠము పేరు ఇష్బోషేతు. ఇష్బోషేతు పాఠం పేరు ఇష్బోషేతు. ఇది ఇంగ్లీష్ లెటర్స్ లో చూస్తే ISHBOSHETH ఇష్బోషేతు. ఇష్బోషేతు అనేటువంటి శబ్దము మరి వినిపించగానే ఇది స్త్రీల నామమా లేక మరి పురుషుల నామమా అని ప్రశ్న వచ్చినప్పుడు ఇది పురుషులకు సంబంధించినటువంటి పేరై ఉన్నది. ఈ పేరు వినగానే మనకు అంతగా గుర్తుకు రావు. అసలు ఈ ఇష్బోషేతు గురించి చెప్పడానికి గల ముఖ్య కారణము అదియే. ఇష్బోషేతు సంగతి మన క్రైస్తవ సమాజం అంతగా చెప్పడానికి ఇష్టపడదు. నేను మరి చిన్ననాటి నుండి కూడా క్రైస్తవ సమాజంలో తిరుగుతున్నాను. 1995 నుంచి నేను చెప్తున్నాను, 1995 నుంచి వింటున్నాను. ఈ విజయవాడ మహాపట్నంలో ఎన్నో సభల్లో విన్నాను, అనేక సహోదరులు చెప్తూ కూడా వింటున్నాను. కానీ ఇష్బోషేతు అనేటువంటి వ్యక్తి గురించి ఎక్కడనూ నేను ఇంతవరకు వినలేదు. ఈ పేరును మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఇష్బోషేతు ఎవరు, ఇంతకు వారి తల్లిదండ్రులు ఎవరు, ఇతని యొక్క స్థితిగతులు ఏమిటి, బైబిల్ గ్రంథమందు ఇతని యొక్క చర్యలు ఏమిటి, ఇతడు ఏం చేశాడు ఆనాటి ఆనాటి ఆ ఇజ్రాయెల్ సమాజానికి, ఇవన్నీ కూడా మనము మరి పాఠం పెద్దది కాకోకుండా ఉండడానికి చాలా క్లుప్తంగా మరి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇష్బోషేతు అనేటువంటి ఇతను ఎవరో కాదు, ఇజ్రాయెలు మరి దేశాన్ని పరిపాలన చేసినటువంటి తొలిరాజు అయినటువంటి సౌలు గారు కొడుకు. పెద్దవాడు యోనాతాను, ఇతడు చిన్నవాడు, అంటే 4వ వాడు. సౌలు కుమారులు 4, అందులో చివరి వాడు ఈ ఇష్బోషేతు. పెద్దవాడును, తర్వాత 2వ వాడును, 3వ వాడు ఈ సౌలు గారితో పాటు మరి యుద్ధములో మరణించారు. అది గిల్బోవా యుద్ధము. సౌలు బ్రతుకున్న దినములలో ఎన్నో యుద్ధాలు చేశారు. కానీ ఆయన చివరి యుద్ధం ఏదై ఉన్నదంటే గిల్బోవా యుద్ధమై ఉన్నది. ఈ యుద్ధములోనే అతడు ఆయన యొక్క 3 కుమారులు మరణించారు. ఇటు సమాచారము 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6 నుండి 10వ వచనాల వరకు కనిపిస్తుంది. చదివితే మనకు తెలుస్తుంది. ఆ యుద్ధంలో చివరకు ఆయన కుమారులు మరణించారు. ఈ సౌలు కూడా మరణించే స్థితికి వచ్చేసాడు. అతడు గిల్బోవా పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు చాలా యాతన పడుతున్నాడు మరణించేటువంటి స్థితిగతుల్లో. అలాంటి సందర్భంలో అతడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అసలు ఇతడు ఎందుకని చనిపోవాల్సి వచ్చింది అని అన్నట్లయితే ఇతడు దేవునికి అనుకూలముగా బ్రతకలేదు. దేవునికి అనుకూలముగా బ్రతకలేదు. రూబేను మొదలుకొని బెన్యామీను గోత్రం వరకు 12 గోత్రాలు. ఆ బెన్యామీను గోత్రానికి దేవుడు అవకాశం తొలిగా ఇచ్చాడు ఇజ్రాయెల్ దేశంలో రాజుగా ఉండటానికి. ఇతడు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినట్లుగా ఆధారాలు కనిపిస్తాయి. కానీ ఇతడు 40 సంవత్సరాలు దేవునికి అనుకూలంగా బ్రతకలేదు. మరి ఎన్ని సంవత్సరాలు అనుకూలంగా బ్రతికాడని మనం ఆరా తీస్తే గ్రంథమందు ఇతడు 2 సంవత్సరాలు దేవునికి అనుకూలముగా బ్రతికాడు. అంటే 38 సంవత్సరాలు దైవానికి వ్యతిరేకముగా ఆయన పరిపాలన చేశాడు. ఇతను చేసినటువంటి ఘోరమైన తప్పిదాలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ అన్ని మనం ఈ పాఠంలో చెప్పుకోవటము అంత సమంజసం కాదు. ఉపోద్ఘాతంలో చెప్తున్నాను కనుక 2 మాటలు. 2వ సమూయేలు గ్రంథములో 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 1-2 వచనాల్లో అమోరీల ప్రస్తావన వస్తుంది. అక్కడ అమోరీల ప్రస్తావన. ఈ అమోరీలను ఈ సౌలు రాజు హతమార్చాడు.
ఆ కుటుంబాల్లో కొందరిని ఈ హమోరీలు మరి నివసిస్తున్న ప్రాంతములో ఈ బెన్యామీను గోత్రం సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నారు వారు. అక్కడ ఈ సౌలు రాజు యొక్క కుటుంబీకులు వారి మీద పెత్తనం చేస్తూ వారిని అణిచివేసేటువంటి ధోరణిలో ఉండి వారిని హతమార్చారు. చాలా వరకు అమోరీలు హతమారిస్తే ఏమై ఉన్నది అని మీకు ప్రశ్న రావచ్చు. యెహోషువ కాలంలో మరి 7 జాతుల వారు అక్కడ ఉన్నప్పుడు యెహోషువ నాయకత్వంలో 7 జాతుల వారిని నిర్మూలన చేయడం జరిగింది. అందులో అమోరీలు కూడా ఉన్నారు. కానీ అమోరీల్లో మిగిలిపోయిన వారు కొంతమంది చిన్న శేషం మిగిలారు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఈ యెహోషువతో ప్రమాణం చేయించుకున్నారు. అయ్యా మీ చెంత మేము బ్రతుకుతాం, మిమ్మల్ని ఏమీ మేము అనదాలము, మీ చేతి కింద బ్రతుకుతాము, మమ్మల్ని బ్రతకనివ్వండి అని బ్రతిమలాడుకున్నప్పుడు యెహోషువ కాలంలో ఇవి యెహోషువ గ్రంథంలో ఉన్నాయి. అవి మనం ఇప్పుడు చదవలేం. ప్రమాణం చేయడం జరిగింది. యెహోషువ కాలం నుండి సౌలు రాజు కాలానికి వస్తే 100 సంవత్సరాలు కనిపిస్తాయి. అంటే ఆనాటి అమోరీలతో చేసుకున్నటువంటి ప్రమాణాలు ఇతగాడు తుంగలో తొక్కేశాడు, వారిని హతమార్చాడు. అది కూడా ఇతని మీదకి నేరంగా వచ్చింది. ఈయన చనిపోయిన తర్వాత దేశం మీదకి కరువు తీసుకొచ్చాడు శాపముగా తండ్రి అయినటువంటి యెహోవా. ఆ కరువులో 3 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు దావీదు కాలంలో. అది వేరే ప్రస్తావన. ఇక్కడ మనకు కావాల్సింది ఏమై ఉన్నదంటే ఇతడు ఆ గిల్బోవా యుద్ధంలో చివరికి చనిపోయే పరిస్థితి వచ్చింది. కొనవుపుడుతూ ఉంటున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. అటు ప్రాణం పోవట్లేదు. అటుగా ఒక అమాయకుడు పోతుంటే వాడిని పిలిచి నన్ను చంపేయినైనా నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాధను అన్నప్పుడు ఆ అమాయకుడు దగ్గరకు వచ్చి అతన్ని మరి చంపడం జరుగుతుంది, చనిపోతాడు. ఆ యుద్ధంలో ఈ సౌలు రాజు ఆయన 3 కొడుకులు చనిపోయారు. ఇక్కడ ఇష్బోషెతు మరి యుద్ధంలోనికి వెళ్ళలేదంటే వెళ్ళలేదు. కారణం ఏమిటో మనకు తెలియదు. అది మరి అన్నలు, తండ్రి, వారి కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి యుద్ధం చేస్తున్నప్పుడు ఇతగాడు ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడు? కొన్ని చిన్నవాడు అంటే చిన్నవాడు కాదు. అప్పటికి ఇతనికి ఇష్బోషెతుకు 40 సంవత్సరాలు ఉన్నట్లుగా మరి ఈ గ్రంథం అందుకు కనిపిస్తుంది. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో చూస్తే అతని వయసు అక్కడ లిఖింపబడి ఉన్నది. కనుక ఇష్బోషెతు గురించి ఎందుకు మనం చెప్పుకోవాలి అని ప్రశ్న మీకు ముందుగా యుద్ధోద్ఘాతంలో చేశాను. ఇప్పుడు మరలా ప్రశ్న మీకు వేస్తున్నాను. అంటే మీకంటే కాదు, ప్రశ్న వేసి సమాధానం చెప్పడానికి ముందుకు సాగుతాను. ఇష్బోషెతు గురించి ఎందుకు మనం చెప్పుకోవాల్సి వచ్చిందంటే సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, మరి సొలొమోను 40, 3, 4, 12, 120 సంవత్సరాలు అని మనం చెప్పుకుంటాం. ఎక్కడ చూసినా ఇదే చెప్తారు. కానీ ఇష్బోషెతు కూడా పరిపాలన చేశాడు. అది సంగతి. ఇష్బోషెతు కూడా పరిపాలన చేశాడు. అతడు 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎంతమంది మీద పరిపాలన చేశాడు ఇతగాడు అన్నట్లయితే ఇతడు తండ్రి అయినటువంటి ఆయన సౌలు గారు మరణించాడు, అన్నలు మరణించారు 3. అంతటా ఆ సౌలు యొక్క బాబాయి కొడుకు అబ్నేరు ఈ సౌలు దగ్గర సైన్యాధ్యక్షుడు. అతడు ఆ గిల్బోవా యుద్ధంలో చనిపోలేదు, అతడు బ్రతికి ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే అబ్నేరు మరి సౌలు యొక్క లాస్ట్ సన్ ఇష్బోషెతు అతన్ని పట్టాభిషేకం చేశాడు. ఇతడు ఈ అబ్నేరే చేసి ఈ ఇష్బోషెతు దగ్గరే అబ్నేరు సైన్యాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇష్బోషెతు తండ్రి దగ్గర కొనసాగాడు. ఇష్బోషెతు దగ్గర కూడా అబ్నేరు సైన్యాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇది విషయాలు మనకు 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో చూస్తే ఈ సంగతులు మనకు స్పష్టమవుతూ ఉంటాయి. సేమ్ టైంలో అనగా గిల్బోవా యుద్ధంలో సౌలు మరణించగానే ఇష్బోషెతు పట్టాభిషేకం జరిగింది. అతను 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అబ్నేరు సైన్యాధ్యక్షుడిగా ఉండగా అదే సమయంలో దావీదు కూడా పట్టాభిషేకం జరిగింది. దావీదు కూడా ఎప్పుడైతే సౌలు రాజు చనిపోయాడో దావీదు దేవుడైన యెహోవా దగ్గర విచారణ చేశాడు. నన్ను ఏం చేయమంటారయ్యా, ఎక్కడికి వెళ్ళమంటారు ఏంటి అడుగుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు నువ్వు హెబ్రోనుకి వెళ్ళవయ్యా,
అన్నాడు. అబీగయలుని ఎంట పెట్టుకుని అప్పటికి ఇంకొక అమ్మాయి ఉంది, ఆ ఇద్దరు భార్యలను ఎంట పెట్టుకుని ఆ ఎబ్రోనికి పోయి ఆయన మరి పట్టాభిషేకం జరిగింది దావీదుకు కూడా. ఎవరెవరు చేశారంటే యోధా గోత్రానికి సంబంధించిన పెద్దలు వచ్చి ఈ దావీదుకు పట్టాభిషేకం చేశారు. దావీదుకు ఒకే ఒక్క గోత్రమైనటువంటి యోధా గోత్రానికి దావీదు రాజుగా పట్టాభిషేకం జరిగింది. హెబ్రోన్లో ఉండి పరిపాలన చేసుకుంటున్నాడు. ఇతగానికి దావీదుకు ఒకే ఒక్క గోత్రము ఇవ్వబడింది. మిగిలిన గోత్రములన్నీ కూడా ఇష్బోషేతు అండలోకి వెళ్ళిపోయాయి. ఆ 11 గోత్రాలకు మిగిలినటువంటి ప్రాంతాలకు ఇతర ప్రాంతాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ సౌలు చిన్న కుమారుడు అనగా ఇష్బోషేతు రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఈ రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయి రాజ్య పరిపాలనలో. ఆ సందర్భంలో పెద్దవాడైనటువంటి సైన్యాధ్యక్షుడైనటువంటి అబ్నేరుని మరి చివాట్లు పెడతాడు. ఎందుకు పెడుతున్నాడు అనేది అక్కడ అంతగా స్పష్టంగా లేదు. రాజ్య పరిపాలనలో ఎన్నో సమస్యలు ఉంటాయి కనుక ఏదో సందర్భంలో ఆ పెద్దవాడైనటువంటి అబ్నేరుని మనం నిలదీసి మాట్లాడినప్పుడు అబ్నేరు హట్ అవుతాడు. హట్ ఏం చేస్తాడంటే ఆ ఇష్బోషేతు దగ్గర నుంచి బయలుదేరి దావీదు దగ్గరికి రావడం జరుగుతుంది. ఇక్కడ దావీదు దగ్గరికి వచ్చింది కొద్దిసేపు ఆపుతారు. ఇక్కడ ఏమవుతున్నదంటే ఇష్బోషేతుకు సైన్యాధిపతి అబ్నేర్ అని చెప్పుకున్నాం. తర్వాత ఈ అబ్నేరే కాకోకుండా ఇష్బోషేతు దగ్గర మరొక ఇద్దరు సేనాధిపతులు ఉన్నారు. వారి పేర్లు ఇక్కడ అవసరం చెప్పటం, వీరి గురించి తర్వాత చెప్తాను. అందులో ఒకని పేరు బయానా, రెండో వాని పేరు రేకాబు. ఈ ఇద్దరు అన్నదమ్ములే. వీరిద్దరు కూడా అబ్నేరు తర్వాత పోస్టుల్లో ఉన్నారు. ఎవరి దగ్గర? ఇష్బోషేతు దగ్గర. ఈ రేకాబు గాని బయానా గాని సౌలు దగ్గర ఉన్నారనే విషయం తెలియదు. ఆ ఇష్బోషేతు దగ్గర ఉన్నట్లుగా సమాచారం మన గ్రంథంలో కనిపిస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 2లో కూడా ఇటు ప్రస్తావన కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు దావీదేమో ఒకే గోత్రాన్ని పరిపాలన చేస్తున్నాడు, ఇష్బోషేతు ఏమో 11 గోత్రాలను పరిపాలన చేస్తున్నారు. ఒక రకంగా చూస్తే దావీదును ఇష్బోషేతును ఇద్దరు బావాబామర్దులే. సౌలు రాజుకు లాస్ట్ కొడుకు కదా ఈ దావీదు. ఆ ఇంటికి అల్లుడై ఉన్నాడు. కనుక ఇప్పుడు ఏమై ఉన్నదంటే ఈ బావాబామర్దులు ఇద్దరు కూడా మరి కయ్యానికి దిగేటువంటి పరిస్థితి రాబోతున్నది. కనుక దావీదు హెబ్రోనులో 7.5 సంవత్సరాలు యోధా వారిని ఏలినట్లుగా 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో కనిపిస్తుంది. 2వ అధ్యాయం 2వ సమూయేలులో 11వ వచనంలో 7 సంవత్సరాల 6 నెలలు రాయబడింది. 7.5 సంవత్సరములు యోధా వారిని హెబ్రోన్లో క్యాపిటల్ గా చేసుకుని అతడు రాజ్య పరిపాలన చేశాడు. ఇతర దగ్గర కూడా సేనాధిపతులు ఉన్నారు, సైన్యాధ్యక్షులు ఉన్నారు. సైన్యాధ్యక్షుడు ఎవరంటే ఈ దావీదుకు యోవాబు అనేవాడు సైన్యాధ్యక్షుడు. ఇతను ఎవరో కాదు, దావీదుకి 2 అక్కలు ఉన్నారు. అందులో ఒక అక్క పేరు మీకు అందరికి తెలియాలి. ఆవిడికి పుట్టినటువంటి వాడే పెద్దవాడు యోవాబు. ఈ యోవాబే కాకోకుండా ఇతనికి 2 తమ్ముళ్ళు ఉన్నారు, ఆషాయేలు అనియు అభిషే అనియు. ఈ ఇద్దరు కూడా ఈ యోవాబు కలిపి 3 కూడా వారి చిన్న మేనమామైనటువంటి ఈ దావీదు దగ్గర వారు పనులు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు అని చెప్పుకోవాలి సైన్యంలో. కనుక ఇష్బోషేతు దగ్గరేమో అబ్నేరు సైన్యాధ్యక్షుడు, తర్వాత సేనాధిపతులుగా బయానా రేకాబులు ఉన్నారు. దావీదు దగ్గర సైన్యాధ్యక్షుడిగా యోవాబు ఉన్నాడు, ఆ సైన్యాధ్యక్షుడిగా. ఆయన సపోర్ట్ గా వారి తమ్ముళ్ళే 2 ఉన్నారు. ఇది 2 వర్గాలకు ఉన్నటువంటి బలగాలు అయి ఉన్నాయి. ఇప్పుడు ఒక యుద్ధముని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం సౌలు రాజు యొక్క చివరి యుద్ధము గిల్బోవా యుద్ధం అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా వీరు బావాబామర్దుల దగ్గర తలపడబోతున్నారు, యుద్ధమునికి వెళ్ళబోతున్నారు. ఆ యుద్ధము ఎక్కడంటే గిబియోను యుద్ధం అని రాయబడింది. గిబియోను యుద్ధము. సౌలు చివరగా యుద్ధం చేస్తుంది గిల్బోవా యుద్ధము, అది వేరు.
గిబియోను యుద్ధము ప్రాంతము అది వేరు. దావీదు వర్సెస్ ఇష్బోషేతు, అబ్నేరు వర్సెస్ యోబాబు ఆ యుద్ధంలోకి చొరబడిపోతున్నారు. అక్కడ వెళ్ళినప్పుడు యోబాబు యొక్క మనుషులు సైన్యము అబ్నేరుని ఎగతాళి చేశారు. అప్పుడు అబ్నేరుకు కోపం వచ్చి యోబాబుతో మాట్లాడతాడు. ఏమిటా మీ వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు డామ్ డూమ్ అని మాట్లాడతాడు. అప్పుడు యోబాబు ఏమంటాడంటే మా వాళ్ళు ఇట్లాగా మాట్లాడతారయా అని గట్టిగా సమాధానం ఇస్తాడు. అలాంటప్పుడు ఇద్దరు ఏమనుకున్నారంటే మీ తరపున 12 మంది, మా తరపున 12 మంది, అంటే దావీదు తరపున 12 మంది, ఇష్బోషేతు తరపున 12 మంది. అక్కడ గిల్బోవా కొనలని ఉన్నాయి. అక్కడ ఒక కొన మీద వాళ్ళు, ఒక కొన మీద వీళ్ళు ఉన్నారు. మధ్యలోకి అటు 12 ఇటు 12 పంపించినప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి 12 మంది ఇష్బోషేతు యొక్క తరపునటువంటి 12 మందిని ఓడగొడతారు. అలా ఓడిపోయిన తర్వాత 2 వర్గాలు కలబడతాయి, యుద్ధ భూమిలో కలబడుతున్నాయి. ఇటు విషయాన్ని 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 15-16లో స్పష్టంగా రాయబడి ఉంది. 2 వర్గాలు కూడా గిబియోను యుద్ధము స్టార్ట్ అయిపోయింది. ముందు 12 మంది అయ్యారు, అటు 12 మంది అతను అయ్యారు. యోవాబు 12 మంది వారిని ఇష్బోషేతు యొక్క 12 మందిని వాడగొట్టడం జరిగింది. అంతటా మిగిలిన వారు అందరూ కలిసి కలబడ్డారు. ఈ కలబడిపోయినప్పుడు అబ్నేరు సేనలో నిలవలేక పారిపోయారు. విన్నారా? అబ్నేరు సేనలో నిలబడలేక గిల్బోవా యుద్ధములో పారిపోతున్న వాళ్ళని యోవాబు సేనలు తరుముతున్నాయి. దావీదు కూడా తరుముతున్నాడు. కానీ ఈ అబ్నేరును చంపాలని యోవాబు తమ్ముళ్ళలో ఒకడైనటువంటి ఆషాయేలు అనేవాడు పరుగున పరిగెడుతున్నాడు. యుద్ధాయుధాలతో అబ్నేరు వెనకాల పడ్డాడు. ఈ ఆషాయేలు బాగా రన్నర్, ఇతను బాగా స్పీడ్గా పరిగెత్తాడు. అతను ఉన్నటువంటి స్టాటస్ అలాంటిది. కనుక ఈ అబ్నేరు చంపి వారి మేనమామ దగ్గర మెప్పులు పొందాలని అనుకుంటున్నాడు. యుద్ధంలో ఎవరొకరు చంపేసుకునే పరిస్థితే, అది న్యాయమే. కనుక అబ్నేరు తరుగుతున్నప్పుడు అబ్నేరు ఏమంటాడంటే 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22లో అరే ఆషాయేలు నిన్ను చంపడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నావు, కానీ నిన్ను చంపాలంటే చిట్లో నేను చంపగలను, కానీ మీ అన్న ముఖం చూడాల్సి వస్తుంది, మీ అన్న దగ్గర నేను చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది. కనుక నువ్వు ఎవరన్నా చూసుకోరా, పారిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా దగ్గర నుంచి తొలగరా అన్నాగానే ఈ ఆషాయేలు చావు దగ్గరికి వచ్చినట్లుగా కానీ వాడి మాట వినలేదు. అబ్నేరు వెనకాల పడితే అబ్నేరు సీనియర్ ఆడు చాలా యుద్ధాలు చేశాడు. ఈడేమో లేత కుర్రవాడు, యోవాబు తమ్ముడు. అబ్నేరు ఒక దెబ్బకి వీడిని చంపేశాడు. అంటే యోవాబు తమ్ముడు ఆ గిల్బోవా యుద్ధంలో చనిపోయాడు. ఇది కడుపులో పెట్టుకున్నాడు యోవాబు, కడుపులో పెట్టుకున్నాడు. ఇప్పుడు మరలా వెనక్కి వస్తున్నాను. అబ్నేరును ఇష్బోషేతు ఒక సందర్భంలో అతన్ని నిలదీసి మాట్లాడుతున్నప్పుడు అబ్నేరు బాధపడ్డాడు, కలప చెందాడు, హట్ అయినప్పుడు అక్కడే ఉన్నాడంటే లేడు. ఇష్బోషేతు శత్రువైనటువంటి దావీదు దగ్గరికి వచ్చాడు. ఇటు సమాచారం మనకు 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనము 27 వచనాల్లో ఉంటుంది. దావీదు దగ్గరికి వచ్చి మంత్రాలు చేయడానికి ఒక్కడే వచ్చాడు. అక్కడే ఉన్నారు యోవాబు తమ్ముడైనటువంటి అభిషై. ఈ అబ్నేరు చూడగానే వీళ్ళకి కోపము చాలా వచ్చింది. ఏం చేయాలి? చంపేయాలనుకుని ఏం చేశారంటే దావీదు దగ్గరికి వెళ్ళక క్రితమే ఈ అబ్నేరును మాట్లాడాలని చెప్పి ఏకాంతంగా పక్కన తీసుకుపోయి ఈ యోవాబు అబ్నేరుని చంపేస్తాడు. అసలు ఈ పాఠంలో 2 మంటలు జరిగాయి. వాటి గురించి చెప్పడానికి పాఠం ఎత్తుకోవాల్సి వచ్చింది. ఇది తొలి మంట. కనుక ఈ అబ్నేరు దావీదుతో మాట్లాడి మరి ఏం మాట్లాడాలని వచ్చారో, సంధి చేసుకోవడానికో లేకపోతే నేను అక్కడ పని చేయలేను, నీ దగ్గర పని చేసుకుంటానయ్యా అని అడగడానికి వచ్చాడో, మరి ఎలాగని ఏదైనా కానీ మరి సానుకూలమైనటువంటి వాతావరణం కల్పించడానికే ఇక్కడికి రావడం జరిగింది. ఇది యుద్ధము కాదు. అతను ఒంటరిగా వచ్చాడు. ఒంటరిగా వచ్చిన వాడిని యోవాబు ఏం చేశాడంటే కడుపులో వారి తమ్ముని చంపింది గుర్తుపెట్టుకున్నాడు.
యోవాబు మతలేని పని చేశాడు. ఇక్కడ ఏమిటంటే యుద్ధ భూమిలో ఎవరిని చంపవచ్చు, ఎవరి చేతులను చావచ్చు. అది యుద్ధనీతి, దేవుడు కూడా దండించేది లేదు. ఇక్కడ ఏమై ఉన్నదంటే ఈ అబ్నేరును, యోవాబును వాడు తమ్ముడైనటువంటి మరి అభిషేయి ఇద్దరు కలిసి మర్డర్ చేసేశారు. ఇది విషయాన్ని దావీదుకు కూడా తెలిసింది. ఆ విషయాన్ని దావీదు చివరి రోజుల్లో చనిపోయేటువంటి ముందు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్తాడు. అతన్ని సమాధిలోనికి అంత తేలిగ్గా పంపొద్దురా కుమారుడా అని చెప్పాడు. ఇది కూడా ఒక కారణం యోవాబును చంపడానికి కూడా అప్పుడు ఆ సొలొమోను గారు. అది వేరే కనుక ఇక్కడ మరి అబ్నేరును చంపేయడం జరిగిపోయింది. ఇప్పుడు అబ్నేరు చనిపోయాడు. రెండవ మర్డర్ గురించి ఇష్బోషేతు హత్య జరిగిన తర్వాత అబ్నేరు హత్య జరిగిపోయింది యోవాబు చేతిలో. ఇప్పుడు ఇష్బోషేతు హత్య గురించి చెప్పుకోబోతున్నా. ఇష్బోషేతు గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందో మీకు ఒకసారి చెప్పాను, మరల చివరిలో చెప్తాను. ఇష్బోషేతు హత్య ఎలా జరిగిందంటే ఇష్బోషేతు దగ్గర ఇష్బోషేతు యొక్క తండ్రి దగ్గర సైన్యాధ్యక్షుడు ఉన్నటువంటి వారి బంధువైనటువంటి అబ్నేరు గిల్బోవ యుద్ధంలో చనిపోలేదు, వాడు బ్రతుకున్నాడు కనుక సౌలు కుమారుడికి లాస్ట్ తనకు పట్టాభిషేకం చేసి వాడు కంటిన్యూ అవుతున్నాడు. ఇక్కడ మరి యోవాబు చేతిలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత అలాగ ఉంది. ఇప్పుడు ఇష్బోషేతును హత్య చేయాలని చెప్పి ఇష్బోషేతు దగ్గర ఉన్నటువంటి మరి సేనాధిపతులు ఉన్నారు. అబ్నేరేమో సర్వసైన్యాధ్యక్షుడు, సేనాధిపతులుగా ముందుగా మనం చెప్పుకున్నాం. బయానా అనేటువంటి వాడు, రేఖాబ్ అనేవాడు, ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు ఇష్బోషేతు దగ్గర పనిచేస్తున్నారు, ముఖ్యమైన పోస్టుల్లో ఉన్నారు. కానీ వీరికి ఏ పుట్టిందో ఏమో కానీ తన యజమానిని, తన రాజుని చంపాలని వారు తలంచి ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ ప్రకారం ప్రయత్నిస్తున్నారు. ఇది సమాచారం మనకు 2 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనం వరకు చదివితే ఇది సమాచారం అంత స్పష్టంగా ఉంటుంది. ఇందులో 7 పాయింట్లు ఉంటున్నాయి. 7 పాయింట్లు చెప్పుకుంటూ వెళ్తున్నాను. 1, ఈ ఇష్బోషేతును హత్య చేయడానికి ఇద్దరు అన్నదమ్ములు కలిసి బయలుదేరారు. ఎప్పుడు బయలుదేరారు తెలుసా? మధ్యాహ్నమున బయలుదేరారు ఇద్దరు అన్నదమ్ములు. బయానా, రేఖాబు ఇద్దరు అన్నదమ్ములే. ఇది 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. తర్వాత 2వ పాయింట్, వీరు ఆ ఇష్బోషేతు లోపల ఉన్నాడు, అంతఃపురంలో అతను నిద్రిస్తున్నాడు. వీళ్ళు లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మరి అక్కడ కాపలాదారులు ఉంటారు. వీళ్ళు మరి అసలు రూపం చూస్తే వాళ్ళు గుర్తుపడతారు. అందుకే వీళ్ళు ఏం చేశారంటే గోధుమలు తెచ్చేవారుగా మారు వేషం వేసుకున్నారు. ఏ వేషమా? మారు వేషం. అసలు వీళ్ళకి ధర్మశాస్త్రం ఉందండి, ధర్మశాస్త్రం ఉంది. అసలు వీళ్ళు హత్యలు చేయకూడదు, నరహత్య చేయకూడదు. కానీ ఈ ఇరువురు అన్నదమ్ములు కూడా గోధుమలు తెచ్చేవారిగా వేషం వేసుకుని ఆ ఇంట్లోకి చొరబడ్డారు. 3వదిగా మంచం పైన విశ్రాంతి తీసుకుంటూ నిద్రిస్తున్నాడు. ఎవరో? ఇష్బోషేతు రెస్ట్ తీసుకుంటున్నాడు మధ్యాహ్న కాల సమయంలో. అలాంటి సమయంలో 4వదిగా కడుపులో పొడిచారు అన్నదమ్ములిద్దరు కూడా, ఈ రేఖాబును బయానా అనేటువంటి వారు. పొడవునే కాదండి, తలను కూడా తొలగించారు. కడుపులో పొడిచి చంపేశారు, తలను తొలగించారు. తలను తొలగించి ఏం చేశారు తెలుసు? వీళ్ళు దాన్ని సంచిలోనే అక్కడ పెట్టుకున్నారు, బయటకు వచ్చేసారు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఈ ఇష్బోషేతు ప్రాంతానికును హెబ్రోను ప్రాంతానికి చాలా దూరం ఉంది. మనం మ్యాప్లోకి వెళ్ళినా దొరుకుతుంది. అది చాలా కిలోమీటర్లు ఉంటుంది. వీరిద్దరు అన్నదమ్ములు ఏం చేశారంటే రాత్రంతా నడుచుకుంటూ హెబ్రోన్కు చేరుకున్నారు. ఇది 2వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదివితే ఇది సమాచారం కనపడుతుంది. ఇష్బోషేతును పొడిచి చంపేశారు, తల తొలగించారు, ఆ తల పట్టుకున్నారు, కనపడుకోకుండా చూశారు. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు, వేషాలు తొలగించుకున్నారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా రాత్రి అంతా నడిచారు. నడిచి హెబ్రోన్కు చేరుకున్నారు. హెబ్రోన్కి ఎందుకు చేరుకున్నారు? హెబ్రోన్లో దావీదు పరిపాలన చేసుకుంటున్నాడు. హెబ్రోన్లో దావీదు దగ్గరికి ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి 6వదిగా దావీదు దగ్గరికి వచ్చేసారు తలకాయ పట్టుకుని. ఏం చెప్తున్నారంటే దావీదుతో,
యెహోవాయే మా చేత ఈ పని చెయ్యించెను. యెహోవాయే మా చేత ఈ పని చెయ్యించెను. ఈ పాయింట్ మీరు బాగా జాగ్రత్తగా ఆలకించాలి. యెహోవాయే మా చేత ఈ పని చెయ్యించెను. యుద్ధములో చంపవచ్చు, చంపబడవచ్చు. అది హత్య అనిపించదు, అది యుద్ధము. కానీ యుద్ధము కాకోకుండా మరొక సందర్భములో, విశ్రాంతి కాలములో, సమాధాన కాలములో, యుద్ధాలు లేనప్పుడు ఒకరినొకరు చంపుకోకూడదు. వారి పదాజ్ఞలో ఏముందంటే నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎవరు? వీళ్ళు కూడా ఇజ్రాయేలీలే. కానీ వీళ్ళకి ధర్మశాస్త్రం తెలియదా? ధర్మశాస్త్రం తెలిసినా కానీ వీళ్ళిద్దరూ ఏం చేశారంటే దావీదు దగ్గర మరి మెప్పు పొందుకోవడానికి ఎప్పటికైనా కానీ దావీదు తన బామ్మర్దైనటువంటి ఇష్బోషేతును జయిస్తాడు, రాజవుతారు, అక్కడ మనము మన యొక్క పోస్టుల్ని పర్మనెంట్ చేసుకోవచ్చు అన్నట్లుగా ఇద్దరు అన్నదమ్ములు కుటిలత్వం కలిగిన వారే చెడు ఆలోచన చేసుకున్నారు. వాస్తవానికి ఇష్బోషేతు దగ్గర వీళ్ళకి మంచి ఉద్యోగాలే ఉన్నాయి. అబ్నేరు తర్వాత పోస్టులు ఏళ్ళయ్యే, ఇద్దరయ్యే. అలాంటప్పుడు కొనసాగవచ్చు కదా. దురుద్దేశము. ఈ క్రైస్తవ సమాజంలో కూడా చాలా పరిస్థితులు ఉంటున్నాయి. ఇది తర్వాత చూద్దాం. యెహోవాయే మా చేత ఈ పని చేయించనని చెప్పి పలికారు. 2 సమూయేలు 4:6-8 వరకు. అప్పుడు దావీదు 7 పాయింట్ ఏమంటున్నాడంటే, దావీదు మీరు దుర్మార్గులై ఉన్నారు రా. చూసారా, దావీదు ధర్మశాస్త్రం ఎరిగినవాడు. మీరు దుర్మార్గులై ఉన్నారు, ఇంటిలోనికి వెళ్ళారు, నిర్దోషైన వారిని చంపారు మీరు, అందులో అతడు మంచం మీద నిద్రిస్తున్నాడు, మీరు భలే చెప్తున్నారా అని వారితో మాట్లాడుతున్నాడు దావీదు. మీరు దుర్మార్గులై ఉన్నారు, ఇంటిలోనికి మారువేషాలతో వెళ్ళారు, నిర్దోషైన వారిని మీరు చంపారు, కనుక మీరు ధర్మశాస్త్రాన్ని మీరేరు, మిమ్మల్ని కఠినంగా శిక్షించాలి. నేను మీరు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మిమ్మల్ని చంపివేయాలి అనే తీర్మానం చేసి ఆ పక్కనున్న వారికి తెలియజేశాడు. ఏమని? ఒరేయ్, వీళ్ళిద్దరు కాళ్ళు చేతులు నరికేయండిరా అని దావీదు ఆదేశాలు జారీ చేశాడు. ఎమ్మటనే వారిద్దరి చేతులు, అన్నాదమ్ముల యొక్క ఇద్దరి చేతులు నరికివేయబడ్డాయి. నరికేసిన తర్వాత బాడీ ఉంది, ఆ బాడీని హెబ్రోను పొలం దగ్గరికి వచ్చి ఏలాడ తీశారు. ఎందుకు ఏలాడ తీయాలి? ఈ ఏలాడ తీసిన సమాచారం 2 సమూయేలు గ్రంథము 4:11-12 వచనాల్లో చదివితే తెలుస్తోంది. అక్కడ ఎందుకు వేలాడ తీయబడతారు వీళ్ళిద్దరిని? ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని మీరే వారి గురించి వారు స్పష్టంగా తెలుసుకోవాలి. నరహత్య చేయకూడదని పదాజ్ఞలో ఒక ఆజ్ఞ ఉన్నది. నరహత్య చేయకూడదు. మరి యుద్ధంలో అంతమందిని చంపుతారు కదండి, ఏమవుద్దండి అనుకోవచ్చు. అది యుద్ధం. యుద్ధం గురించి యెహోవా కూడా చెప్పుకున్నాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. కొన్ని సందర్భంలో యెహోవా ఈరే అని కూడా చెప్పాడు. యెహోవా చూసుకుంటాడు. అనేక సందర్భంలో యుద్ధాలకు పురుగొల్పింది కూడా దేవుడే. అనేక మార్లు కూడా శత్రువుల్ని హతమార్చడానికి మరి యోధారాజులను, ఇజ్రాయేల్ రాజులను పంపించిన వాడు కూడా యెహోవాయే. ఇటు పక్కకు వెళ్ళాలయ్యా, మేము దాగాలి, వాళ్ళు ఇటు పక్కకు వస్తారు అడిగి వెళ్ళిన వాళ్ళే, తండ్రిని దేవుడు చెప్పినోడే. ఆ యుద్ధాలు అనేక మంది, వేల మంది, లక్షల మంది చనిపోయిన వాళ్లే. అవన్నీ హత్యలు కాదంటే అది నరహత్య కాదనే గ్రంథం తెలియజేస్తుంది. కనుక ఈ దావీదు వాడిని అంటున్నాడు, మీరు దుర్మార్గులై ఉన్నారు, మీరు దుర్మార్గులై ఉన్నారు. కనుక ఇష్బోషేతు యొక్క తలను అబ్నేరు యొక్క సమాధిలో ఉంచి సమాధి చేశారు. ఎందుకంటే అప్పటికే అబ్నేరు సమాధి చేయబడ్డాడు. ఈ ఇష్బోషేతు తల మాత్రం హెబ్రోన్కి వచ్చింది. మొండ మొత్తము ఆ ఇష్బోషేతు పరిపాలన చేస్తున్న ప్రాంతంలో ఉండిపోయింది. ఆ మొండని వాళ్ళు సమాధి చేసుకున్నారు తల లేకోకుండా. ఈ తల ఇక్కడికి వచ్చింది కనుక వారి బంధువైనటువంటి అబ్నేరు సమాధిలో దీన్ని ఉంచటము జరిగింది. ఇది మనకు 2వ అధ్యాయము క్షమించాలి 2 సమూయేలు 4వ అధ్యాయం 11-12 కనిపిస్తుంది ఇటు సమాచారం.
ఇక్కడ మనం చివరగా పలుకులు కొన్ని పలకవలసి వస్తుంది. ముగిస్తాను తొందరలోనే. గనక ఇక్కడ చివరిగా పలకవలసింది ఏమిటంటే, దావీదుని ఇష్బోషేతు భౌతికముగా ఏమీ చేయలేదు. కానీ ఇద్దరు బావమరుదులు మరి గిబియోని యుద్ధంలో తలపడ్డారు కానీ ఎదురుపడలేదు. ఇద్దరు కూడా ఎదురుపడి ఎవరో ఒకళ్ళు చంపబడలా. అది సంగతి. పారిపోయారు. పారిపోయిన వాళ్ళు అబ్నేరు ఉన్నాడు, వారి సేనలు ఉన్నాయి. ఆ తర్వాత ఇష్బోషేతు కూడా పారిపోయాడు. దావీదు దొరకల. అక్కడ దొరికినట్లయితే ఇద్దరు ఎదురుపడేవాళ్ళు ఎవరో కూడా మరి చంపుకోవడం జరిగేది. అది యుద్ధనీతి, అక్కడ హత్య అనిపించేది కాదు. ఇప్పుడు యుద్ధం లేదు, ఏమీ లేదు. యుద్ధకాలం కాదు, యుద్ధకాలము కాదు. ఈ దావీదును ఇష్బోషేతు భౌతికముగా ఏమీ చేయలేదు. అందులోనికి దావీదు నోట్లో నుంచే ఏమొస్తుందంటే, ఇష్బోషేతు నుంచి గుర్తి ఇతడు నిర్దోషి, ఇతడు నిర్దోషి. ఆహా, యుద్ధంలోకి వెళితే శత్రువులు నరుక్కుంటారు. బావాలేదు, బామ్మర్ది లేడు. అది యుద్ధనీతి. కత్తులతో తెగ నరుక్కుంటారు. అది యుద్ధ ధర్మము. ఇప్పుడేమంటాడు, యుద్ధాలు లేవు కదా. ఇప్పుడేమంటా అంటే అతడు నిర్దోషి. నిర్దోషి అయిన వాడిని మీరు హత్య చేశారు అని వారి ఇరువురి యొక్క కాళ్ళు చేతులు నరికించాడు. వారిని ఏలాడదీశాడు, మిగిలిన వారికి భయం రావాలని. ఈ క్రైస్తవ సమాజంలో నిజానికి చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు చేసే తప్పుడు పనులు ఉన్నాయి, ఆ తప్పుడు మాటలు ఉన్నాయి, తప్పుడు సమాచారాలు ఉన్నాయి. కానీ ఏం చెప్తారంటే, మేము దేవుని సేవ చేస్తున్నాం అంటారు. మన పైన చూసాం, యెహోవాయే మా చేత ఈ పని చేయించిన ప్రతీకారముగా. ఎవరు ప్రతీకారముగా? ఈ రేకాబును భయానని వారి బిరానాదములు వీళ్ళిద్దరు చంపేసి వాళ్ళ యజమానిని, వాళ్ళ రాజుని, ఇష్బోషేతుని చంపేసి ఆ ఇష్బోషేతు యొక్క శత్రువైనటువంటి ఈ దావీదు దగ్గరికి వచ్చి ఏం పలుకుతున్నారు వీళ్ళు? యెహోవాయే మా చేత ఈ పనిని, ఈ హత్యను ప్రతీకారముగా చేయించెను. ఎవరికి ఆ ప్రతీకారము? ఎవరి ప్రతీకారం అది? అందులోకి యెహోవాకు ముడిపెడుతున్నారంటే, దేవుడికి ముడిపెడుతున్నారంటే. ఈనాడు పెద్దలైన వారు అనేకులు టీవీలో మాట్లాడుతున్నారు, బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు, మన క్రైస్తవ సమాజంలో రకరకాల బోధలు చేస్తున్నారు. కానీ ఏమంటారంటే, యెహోవా పని చేస్తున్నాం, దేవుడు పని చేస్తున్నాం అంటారు, దెయ్యాలు పనులు చేస్తారు. ఇది చెప్పడానికి చాలా లోతైన మాటలు, మరి కొంచెము వినడానికి ఇబ్బంది మాట్లాడటం. కానీ ఆ దిశగా నేను పోవట్లేదు. ఎందుకంటే మీరందరూ చాలా సీనియర్స్, మరి ఇంటున్న వారిలో బోధకులు ఉన్నారు, సహోదరుమణులు కూడా బాగా మరి విషయాలు తెలిసిన వారై ఉన్నారు. మీరు అర్థం చేసుకోవచ్చు ఈ పాయింట్ నేను రేజ్ చేసిన దాన్ని. యెహోవాయే మా చేత ఈ పనిని చేయించెను. ఆ పనికిమాల పనులు యెహోవా చేయిస్తాడా? ప్రతీకార పనులు. నరహత్య చేయొద్దని చెప్పినటువంటి దేవుడే నరహత్య చేయిస్తాడా? సమాధాన కాలంలో, యుద్ధ కాలం కాదది. అలాంటి పరిస్థితి చేస్తారా? నిజానికి క్రైస్తవ సమాజంలో చాలా మంది మరి అనరాని మాటలో పడాల్సి వస్తుంది. చాలా మంది అన్యాయముగా ఇతరుల్ని ఆడిపోసుకుంటున్నారు. నన్ను కూడా చాలా మంది అలా చేసిన వారు ఉన్నారు. ఈ సందర్భంలో చెప్పలేను, ఒక రకంగా చెప్పలేను. ఎందుకంటే చెప్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కనుక నేను సమాధానం కోరుకునేవాడిని, అందరితో కలిసి సహజీవనం చేయాలని మరి కోరుకుంటున్న వారిలో ప్రభాకర్ గారి లాగా నేను కూడా కోరుకుంటున్నాను. కనుక మరి ఇటు విషయంలో అటు విషయాలు చెప్పదలచలేదు. కనుక దావీదు పలికినటువంటి మాటలు చూస్తే, మీరు దుర్మార్గులై ఉన్నారు. దావీదు ధర్మశాస్త్రాన్ని అప్పటికి గాయకుంటున్నాడు చక్కగా. ఏ చిన్న పని అయినా దేవుడిని అడుగుతున్నాడు, ఆ దేవుడు చెప్పిందే చేసుకుంటున్నాడు. ఫుల్గా ఆయన భక్తిపరుడై చక్కగా రాజ్య పరిపాలన హెబ్రోన్లో ఉండి చేసుకుంటున్నాడు. నేను గొప్పవాడిని, గొలియాతంతర వాడిని చంపివేశాను, నేను యుద్ధాలు ఎన్నో చేశాను, అమాలేకులను పూర్తిగా తుడముట్టించాను. అది మనకు కనిపిస్తుంది 2వ సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం ప్రారంభం వచ్చినే, అమాలేకులను దావీదు పూర్తిగా నిర్మూలన చేశాను. సౌలు నిర్మూలన చేయలేనివి దావీదు చేత తండ్రి దేవుడు చేయించాడు. కనుక ఇంత పెద్దగా ఉన్నటువంటి దావీదు జ్ఞానం కలిగిన వారు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు దుర్మార్గులై ఉన్నారు అని తెలియజేస్తున్నాడు. నిజానికి నిజమైన భక్తులు, భయంతో కూడుకున్న భక్తులు, జ్ఞానానికి మూలము భయము భక్తి అని గ్రంథం తెలియజేస్తుంది. మరి బోధించే వారికి ఏముండాలి? భయంతో కూడుకున్న
భక్తి ఉండాలి, అప్పుడే జ్ఞానం అంటున్నాడు ప్రభువారు. దీనికి చదువు అవసరంలా, ఏదో స్టేటస్ అవసరం లేదు. భయం భక్తికి వింటున్నారా? భయం భక్తికి స్టేటస్ అవసరం లేదు, ఎన్నో కొమ్ములు అవసరం లేదు. భయం భక్తి కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలము. ఇప్పుడు జ్ఞానహీనులై అనేక మంది రకరకాలుగా మాట్లాడేవారు మన క్రైస్తవ సమాజంలో కనిపిస్తున్నారు. అన్యాయంగా మరి చూడండి, ఇంటిలోనికి పోయి మరి మారువేషాలు వేసుకుని నిద్రిస్తున్న వాడిని చంపేయటం. నన్ను కూడా ఒక అతను అడిగాడు, నువ్వు పలాని రెండవ రాకడ అయిపోయిందని చెప్తున్నావంట అని అన్నాడు ఒక అతను. అంటే నేను అన్నాను, అన్నగారు నేను పలికిన మాటలు ఏమన్నా ఒకటున్నా, నేను రాసిన 4 పుస్తకాల్లో ఎక్కడైనా ఇంటి సమాచారం అన్నా చెప్పినట్లయితే నేను లెంపలేసుకుంటాను, నేను వెనక్కి తీసుకుంటాను. నేను అట్టివాడిని కాదని చెప్పినా నన్ను మరో విధంగా భావించారు. ఇక్కడ చూడండి, మారు వేషం వేసుకుంటున్నారు, తర్వాత ఇంటిలోనికి చొరబడుతున్నారు. అది రాజు గృహం, అది వారి యజమాని గృహము. తండ్రైన దేవుడు చూస్తున్నాడు. పైనుండనే భయం ఉన్నదా? ఆ ఇద్దరు అన్నదమ్ములకు లేదు. దావీదు అందుకే వారిని గద్దిస్తున్నాడు, వారి చేతులు కాళ్ళు నరికింపజేశాడు, వారి దేహాలని ఏలాడదీశాడు. ఎందుకు? అనేలకు భయం రావాలని. ఈ దినాల్లో సేవకులు ఏ భయం కలిగి బతకట్లేదు. డబ్బుందని, పేరుందని, అనేక మంది బలం ఉందని చెప్పి భయం లేకుండా బ్రతికేస్తున్నారు. కానీ చివరి పలుకులో చెప్పాను కదా, దావీదుని ఈ ఇష్బోషెతు భౌతికంగా ఏమీ చేయలేదు. దావీదు నోట్లో నుంచే నిర్దోషాన్ని వచ్చింది. తర్వాత ఇష్బోషెతు విశ్రాంతి తీసుకుంటూ ఉంటుండగా చంపివేయబడ్డాడు. ఈ పలుకుల్లో 4వది ఏంటంటే సమాధాన కాలంలో హత్య జరిగింది. అది సంగతి. సమాధాన కాలంలో హత్య జరిగింది, యుద్ధము కాదు. కనుక ప్రతి ఒక్కరూ సమాధానం పడండి అని ప్రభు చెప్తున్నాడు క్రైస్తవ సమాజానికి. అలనాడు జరిగినటువంటి సంగతుల్లోంచి మనం ఏమైనా నేర్చుకోవాలంటే సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడండి అని చెప్పబడింది. సమాధానాన్ని వెతికి వెంటాడమని మనకు ఆజ్ఞపూర్వకముగా దేవుడి పిల్లలైన మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞది. సమాధానం ఎదుగుతున్నారా? వెంటాడే ప్రయత్నం కొందరు చేస్తున్నారు, కానీ దాన్ని అర్థం చేసుకుంటున్నా. చనిపోయేలేపు ప్రతివాడు కూడా సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలి, అందరితో సమాధానంగా బ్రతకాలి. నేను పెద్ద, నేను చిన్న అనేది కూడా ఉండకూడదు. ఇక ముగిస్తున్నాను. ఇష్బోషెతు గురించి చెప్పడానికి కారణం మీకు చెప్పాను. ఒక సహోదరుతో మాట్లాడుతున్నప్పుడు ఒక అతను అన్నాడు ఈ మధ్యకాలంలోనే, ఏమనంటే, అన్న సౌలు రాజు 40 సంవత్సరాలు అంటారు, దావీదు 40 సంవత్సరాలు అంటారు, సొలొమోను గారు 40 సంవత్సరాలు అంటారు. మరి ఇష్బోషెతు గురించి నువ్వు ఇలా చెప్తున్నావు, ఆయన 2 సంవత్సరాలు పరిపాలన చేశారని ఇది ఎవరు చెప్పట్లేదన్నా అంటున్నాడు. అతడు అన్నదానికి నేనేం బాధపడలేదు, కానీ గ్రంథంలో ఉన్న ప్రతి మూలమూలలు కూడా మనం చెప్పుకోవాలి, చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. ప్రతిది కూడా చెప్పడానికే లిఖింపజేయబడినది. కనుక మీరు కూడా ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఈ 6 సంవత్సరాల్లో ఈ దినాన నేను ఇష్బోషెతు గురించి కొంత సమాచారాన్ని మీకు ఇవ్వగలిగానని ఆశిస్తున్నాను. ఇష్బోషెతు ఇతడు సౌలు రాజుల్లో చిట్ట చివరి వారు. పాఠాన్ని ముగిస్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి, కానీ వీరి గురించి మరొక గ్రంథంలో మరొక పుస్తకాల్లో ఉన్నాయి, కానీ ఈ పాఠానికి అంతగా మరి సంబంధం లేనివి. పాఠం ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి